ఎన్సీసీ క్యాంప్ పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు. స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ సహా 11 మంది అరెస్ట్. తమిళనాడులో ఓ ప్రైవేటు స్కూలులో ఫేక్ ఎన్సీసీ క్యాంపు పెట్టి 13 మంది బాలికలను దుండగులు లైంగికంగా వేధించారు. క్యాంపు ఏర్పాటు చేస్తే ఎన్సీసీ గుర్తింపు లభిస్తుందని చెప్పిన దుండగుల మాటలకు స్కూల్ యాజమాన్యం బోల్తా పడింది. ఎవరిని విచారించకుండానే క్యాంపు ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం, నిర్వహణ మొత్తం దుండగులకే వదిలివేయడంతో బాలికలు వేధింపులకు గురయ్యారు. క్యాంపు పూర్తయిన తర్వాత బాలికలు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా విషయాన్ని పెద్దది చేయొద్దంటూ వారిని బెదిరించారు. గత నెలలో కృష్ణగిరిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు స్కూల్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, 2 టీచర్లతో పాటు క్యాంపు ఏర్పాటు చేసిన నిర్వాహకులను అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్కూలులో ఏర్పాటు చేసిన 3 రోజుల ఎన్సీసీ క్యాంపులో 17 మంది బాలికలు సహా మొత్తం 41 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. ఇందులో బాలికలకు స్కూల్ ఫస్ట్ ఫ్లోర్లో, బాలురులకు గ్రౌండ్ ఫ్లోర్లో నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు నిర్వహణకు పర్మిషన్ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం ఆ తర్వాత ఎలాంటి పర్యవేక్షణ పట్టించుకోలేదు. క్యాంపు బాధ్యతలు మొత్తం దుండగులకే అప్పగించింది. దీంతో బాలికలను ఆడిటోరియంలోకి పిలిచి వేధింపులకు పాల్పడ్డారు. క్యాంపు ముగిసిన తర్వాత జరిగిన విషయాన్ని బాలికలు తమ టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన ప్రిన్సిపల్ కూడా క్యాంపు నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవాలని బాలికలను బెదిరింపులకు గురి చేశారు. విషయం బయటపడడంతో పోలీసులు మొత్తం 11 మందిపై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్సీసీ క్యాంప్ పేరుతో దుండగులు మిగతా స్కూళ్లలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ పి. తంగుదురై మీడియాకు వెల్లడించారు.